అబ్రహాము గారు ఎంత ఓపికగా ఎదురు చూశారండి. వాగ్దానం చేసిన ఇన్ని సంవత్సరములకు దేవుడు కలుగ చేసిన కుమారుని కొరకు ఆయన ఏం చేశారు? నిరీక్షించి ఓపికతో ఏం చేశారు? అమ్మా, దేవుని ప్రియులారా, నేటి దినమున ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఓపికతో ఎదురు చూశాడు దేవుడి కార్యం కొరకు. ఇస్సాకు అనే బిడ్డ అనే ఫలము కొరకు ఆయన ఏం చేశాడు? ఓపికతో ఎదురు చూశాడు. ఇవాళ కాని వాటి కొరకు మనము ఏం చేస్తున్నాం? ఓపికతో ఎదురు చూస్తున్నాము. మన జీవితంలో మనకెవరు సహాయం చేయని కార్యముల కొరకు మనం ఓపికతో ఎదురు చూస్తున్నాం. దీవించే దేవుని సన్నిధి కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం? ఓపికతో ఎదురు చూడలేకపోతున్నాం. దేవుని ప్రియులారా, ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్తున్నారంట? ఓపికతో దేవుని పని కొరకు, దేవుడిచ్చి వాక్య వర్తమానము కొరకు, లేక దేవుడు దీవించే ఫలము కొరకు మనం ఏం చేయాలి? యోగ్యమైన వారిగా, ఓపిక కలిగిన వారిగా మనం ఉండాలి.